హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ షార్ట్ మూవ్ ఆన్. ఈరోజు మనం వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది వచ్చేసి 1 డే బిఫోర్ తీసిన వీడియో. 1 డే బిఫోర్ కూడా ఏం తక్కువ లేరండి, జనాలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే నుండి చాలామంది అయిపోతారని వాళ్ళకి కూడా తెలుసు. సో అటు ఇటు డ్రైవింగ్ చేయడానికి బండి మీద అలో ఉంది కాబట్టి ఆ టైంలో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా అక్కడ ఆగి ఫోటోలు దిగడం కానీ అన్నీ మనం చూస్తున్నాం. గణేష్ వచ్చేసి 70 feet ఉంది. మనకు రెండు సైడ్లో విష్ణు కళ్యాణం, శివ పార్వతుల కళ్యాణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో కూడా ఇంతమంది, 1 డే బిఫోర్ కూడా ఇంతమంది. ఇది వచ్చేసి దర్శనం టైం, అంటే వినాయక చవితి తర్వాత 4-5 days ఇది పరిస్థితి. మన ఖైరతాబాద్ మెట్రో కింద నుండి లైన్ ఉంది. ఇక్కడ నుండి మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 300 meters 400 meters ఉంటుంది దర్శనానికి. ఇక్కడ నుండి లైన్లు కట్టి అక్కడి వరకు వెళ్తాను. ట్రాఫిక్ వచ్చేసి అది కూడా చాలా ఎక్కువ అయిపోయింది. మా ఇల్లు దీని పక్కకే. ఎప్పటికి నేను 5 minutesలో ఈ ట్రాక్ దాటేవాడిని. ఇప్పుడు 25 minutes అయినా కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాను. అది పరిస్థితి. ఇంత ట్రాఫిక్లో కూడా జనాలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా వస్తూనే ఉన్నారు. అండ్ భారీ బందోబస్తు చాలా. ఈ వే మొత్తం క్లోజ్ చేశారు, వెహికల్స్ రాకుండా. ఏదన్నా లక్డీ కపుల్ నుండి ప్రసాద్ నుండి వెళ్ళిపోవాలి. ఈ ట్రాఫిక్ మాత్రం జనాలు నడుచుకుంటూ వచ్చినా కూడా చాలానే ఉన్నారు. ఇది వచ్చేసి 2 days బిఫోర్ నిమజ్జనానికి. ఇది జనాల పరిస్థితి. 7 o'clock ఇది. ఒక్కొక్కరు 6 గంటల నుండి 5 గంటల నుండే వచ్చి లైన్లు కట్టేశారు. ఫొటోస్, మన వాళ్ళకి ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. వినాయకుడు వచ్చేసి శివ పార్వతులు, విష్ణు, లక్ష్మి, సరస్వతి, బ్రహ్మ. కింద వచ్చేసి బాలరాముడు, రాహు, కేతు. ఇటు పక్కకి శివ కళ్యాణం. ఇటు పక్కకు వచ్చేసి విష్ణుమూర్తి కళ్యాణం. ఈ రెండింటిని ఈసారి అయితే మన వాళ్ళు కవర్ చేశారు. ఇది విష్ణు కళ్యాణం. ఈ రెండింటిని కవర్ చేశారు. బాలరాముడు వచ్చేసి కింద. మార్నింగ్ 7 o'clock ఇంతమంది అంటే ఆలోచించండి. అలానే వర్షం పడ్డప్పుడు మన ఖైరతాబాద్ ఎలా ఉంటుందంటే ఇదే అండి పరిస్థితి. వర్షం పడినప్పుడు మాత్రం రావడానికి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఈ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద ఎన్ని వాటర్ ఉంటాయి. నడవడానికి కానీ ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళకి పర్లేదు, కానీ నడుస్తూ వచ్చే వాళ్ళు, మెట్రో ప్లాన్లో ఉన్నవాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అయినా కూడా మన వాళ్ళు ఎక్కడ తగ్గేది లేదు. వచ్చిందంటే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. సో మనం వచ్చేసి నెక్స్ట్ నిమజ్జనానికి కలుద్దాం. జై గణేష్.